welcome to SYR Real Estate YouTube channel. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ పొజిషన్ లో ఉందండి. ప్రజెంట్ మనం కనపడుతుంది హెచ్ఎండి రేరా అప్రూవ్ సంబంధించిన వెంచర్ లో ఉన్నాము. ప్రజెంట్ అయితే మనం 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉన్న వెంచర్ కి అయితే వచ్చామండి. మనం చూసామా అరేనా ఎన్క్లేవ్స్ అని సంబంధించింది. ఇది ఏఎస్ ప్రాపర్టీస్ వారు దీన్ని దాదాపు 30 ఏకర్స్ లో దీన్ని వెంచర్ ని డెవలప్మెంట్ చేశారండి. చూసారు కదా, మనకు గ్రాండ్ ఆర్చ్ తోటి ఈ వెంచర్ ని స్టార్టింగ్ చేశారండి. ఇది విలేజ్ కి ఆనుకోనే ఉంటుంది. ఇది ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవే వెళ్లే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ వెంచర్ ఉందండి. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ సంబంధించిన వెంచర్ లో ఉన్నాము. ప్రజెంట్ ఈ లేఅవుట్ సంబంధించిన పూర్తి వివరాలని వీడియోలో చెప్తానండి. ఈ వెంచర్ లో దాదాపు 379 ఫ్లాట్స్ ఉన్నాయండి. 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలుకొని 400 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్ లో మనకి ఈ వెంచర్ లో డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ వెంచర్ లో మనకు పార్క్స్ వస్తున్నాయండి, రోడ్స్ అనేవి వస్తున్నాయి. రోడ్స్ వచ్చి 30 ఫీట్ రోడ్స్, 40, 50 ఫీట్స్ రోడ్స్ తోటి మెయిన్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ వెంచర్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ పైప్ లైన్ తోటి దీనికి కృష్ణా వాటర్ పైప్ లైన్ కూడా ఉందండి. ఆల్రెడీ దానికి అన్ని ఇన్స్టాల్ చేసి ఉండడం జరిగింది. సో ఈ వెంచర్ వచ్చి మనకు రాయపల్ విలేజ్ లో ఉందండి. ఇది ఇబ్రహీంపట్నం జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుంది. ఇది విజయవాడ హైవేకు సాగర్ హైవేకు రెండింటి మధ్యలో ఉండడం వల్ల ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి జరి నియర్ గా ఉంటుంది. ఓఆర్ఆర్ కు జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఎల్బీ నగర్ నుంచి 25 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇది హైదరాబాద్ కు వెరీ నియర్ గా ఉంటుంది. రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఫ్యూచర్ సిటీ మనకు వెరీ ఇబ్రహీంపట్నం మెయిన్ మండలం కిందకి వస్తుందండి. సో మనకి ఇది రోడ్ కనెక్టివిటీ పరంగా అండ్ అదే విధంగా ప్రైస్ పరంగా కూడా చాలా తక్కువ ప్రైస్ అనేది చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇండ్ల మధ్యలో ఉన్నదానికి 25 to 40 మధ్యలో ప్రైస్ అనేది కోడ్ చేస్తున్నారు. ఈ వెంచర్ లో ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 16,999 రూపాయలు ప్రైస్ కోడ్ చేస్తున్నారండి. ఈ వెంచర్ 183 గజాల నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్ ఈస్ట్ వెస్ట్ గా వెంచర్ లో మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లోనే ఉందండి. సో మనకు విలేజ్ కానుకొని ఉంటుంది. అదే విధంగా కొన్న వెంటనే మనకు వెంచర్ లో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా విలేజ్ కానుకొని ఉన్నామండి. ఇది మనకి ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది, ఫ్యూచర్ సిటీ దగ్గర ఉంటుంది. డెవలప్మెంట్ విషయానికి వస్తే వాళ్ళు ప్రతిదీ కూడా అన్న టైం కు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉన్నారండి. ఇది కూడా అదే విధంగా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఈ వెంచర్ లో తీసుకుంటే లాభం ఏంటి ముందు ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఏంటి అని ఆలోచిస్తే వెంచర్ కి నియర్ గా బెల్ కంపెనీ అని ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆక్టోపస్ కమాండర్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కూడా వెరీ నియర్ గా ఉందండి. ఇక్కడ దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా కంపెనీలు బీడీఎల్ అయితుంది, మనకు ఇంకా ప్లేస్ పోతే ఓఆర్ఆర్ ఉంది. అదే విధంగా ఆదిబట్లో టీసీఎస్ కూడా జస్ట్ మనకు ఒక 50 మినిట్స్ డిస్టెన్స్ లో మనకు టీసీఎస్ ఉంది. సో ఎటు చూసినా మంచి డెవలప్మెంట్, ఫ్యూచర్ లో మంచి గ్రోత్ వచ్చే వెంచర్ లో మనకు విలేజ్ కానుకొని ఉంది. ఈ వెంచర్ కి నియర్ గా ఇబ్రహీంపట్నం బస్ డిపో, ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల దాదాపు ఇంజనీరింగ్ కాలేజెస్, మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయండి. సో మనకు అటు ఫ్యూచర్ సిటీ, ఇటు ఇబ్రహీంపట్నం అండ్ విజయవాడ హైవే, రామోజీ ఫిల్మ్ సిటీ. సో మనకి ఎటు చూసినా ముందు రోజుల్లో డెవలప్ స్కోప్ ఉన్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా మిస్ చేయకుండా సైట్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేశాక మీ డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే దీనికి 75% బ్యాంక్ లోన్ అనేది కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ 25% పే చేస్తే సరిపోతుంది, మిగతా అంతా బ్యాంక్ లోన్ వస్తుందండి. చూసారుగా విలేజ్ కానుకొని ఉంది. సో ఇబ్రహీంపట్నం కూడా దగ్గర ఉంది. ఫిల్మ్ సిటీ, విజయవాడ హైవే అండ్ సాగర్ హైవే రెండింటి మధ్యలో ఉంది. రోడ్ ఫేసింగ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అంటే ఇబ్రహీంపట్నం నుంచి చౌటుపల్లికి వెళ్లే బస్సు ఇదే రూట్ నుంచి వెళ్తుందండి. ఈ వెంచర్ ఎంత మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ఉంది. లీగల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.